ఇవి ఎప్పుడు చెప్తావు? ప్రవేశే నిర్గమే తథా విద్యారంభే వివాహేచ. విద్యారంభం అంటే చదువుకోవడం మొదలుపెట్టినప్పుడు అని కాదు దాని అర్థం. బ్రహ్మచర్యాశ్రమమునందు ప్రారంభంలో అంటే ఉపనయనం చేసినప్పుడు మొట్టమొదట ఈ శ్లోకం నేర్పాలి. బ్రహ్మచర్యము అంటే వేద విద్యాభ్యాసం. గురువుగారి దగ్గరికి పంపడానికి కదండి ఉపనయనం చేస్తారు. అందుకని బ్రహ్మచర్యాశ్రమమునందు మొదట ఈ శ్లోకం నేర్చుకోవాలి. వివాహేచ గృహస్థాశ్రమంలో పెడుతూ ఇది నేర్చుకోవాలి. ప్రవేశే నిర్గమే తథా. ప్రవేశము నిర్గమము అంటే లోపలికి వెళ్ళి బయటికి వచ్చుట కదలిక. అన్ని కదలికల యొక్క అనుగ్రహంగా చిట్ట చివరికి చేరవలసింది చేరిపోవాలంటే ఆయన్ని స్మరించి తీరాలి. కాబట్టి సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే చునియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు. ఇది అదేటబ్బాయి నీకెవరితోనో ధర్మయుద్ధం చేయాల్సి వచ్చింది అప్పుడు ఇదే చెప్పుకో. సర్వకార్యేషు అన్ని పనుల్లో సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. విఘ్నాలు లేకుండా ఉంటాయి.